హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చపాతీ ఎగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే దాంట్లో ఎగ్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇవి లంచ్ బాక్స్ టిఫిన్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో ఇప్పుడు మనం చపాతీ ఎగ్ రోల్స్ కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. గోధుమ పిండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కారం, ఎగ్స్, పసుపు, గరం మసాలా, సాల్ట్ అండ్ కొంచెం నూనె. ఇప్పుడు తీసుకున్న గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అవి బాగా కలుపుకోవాలి అన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్ అవ్వకుండా కొంచెం చపాతీ పిండికి మనం ఎలా కలుపుకుంటాం సేమ్ అలానే కలిపేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది ఒక 5 minutes అలా పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి మనం తీసుకున్న 3 eggsని పగలగొట్టి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కారం కొద్దిగా, పసుపు కొద్దిగా, సాల్ట్, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇందాక మనం కలుపుకున్న గోధుమ పిండిని తీసుకొని అది చాలా సాఫ్ట్గా వచ్చేది కదండి, అది తీసుకొని ఇప్పుడు మనం చపాతీలాగా రుద్దుకోవాలి. కొంతమంది ఆయిల్తో కూడా రుద్దుకుంటారండి, కానీ ఆయిల్ కన్నా ఇట్లా పొడిపిండి అయితేనే బాగుంటుంది. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన దాకా ఉండి తర్వాత చపాతీని కాల్చుకోవాలి. ఇప్పుడు మన చపాతీ రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఇందాకలా కలుపుకున్న ఎగ్, ఆనియన్స్ ఇవన్నీ ఇప్పుడు ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. మీరు కావాలి అంటే ఇంకా వెజిటబుల్స్ ఏమైనా ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు, టొమాటోస్ ఇట్లాంటివన్నీ. కొంచెం ఆయిల్ వేసుకోవాలి పైన. ఇది 2 sides బాగా కాలేంత వరకు ఉంచుకోవాలి. మనకు రెడీ అయింది ఆమ్లెట్ కూడా. ఇందాక మనం తీసుకున్న చపాతీని ఇప్పుడు ఆ ఆమ్లెట్ మీద పెట్టుకోవాలి. మనకి ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్నగా అవి రోల్స్ లాగా చేసుకోవాలి అన్నమాట. 2 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక టిష్యూని తీసుకుంటున్నాను అండి నేను. ఆ టిష్యూని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా చపాతీని ఇలా రోల్ చేసుకున్న చపాతీని ఇలా పెట్టేసుకుంటున్నాను.
రెడీ అండి, మన చపాతీ ఎగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.